ఏందమ్మి ఆదిలక్ష్మిని ఆసుపత్రికి తీసుకొని పోయి అప్పుడే వచ్చేసి ఉండవేంది? వచ్చి మంచి పని చేసావు. నాకు జ్యూస్ తాగి టైం అయింది, వెళ్ళి జ్యూస్ తీసుకునిరా. శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఏయ్, ముందు చెప్పిన పని చేసి అప్పుడు క్వశ్చన్స్ అడుగు. అబ్బా ఆ, శ్రీవల్లి శ్రీవల్లి ఇంటికొచ్చి రాగానే శ్రీవల్లి అంటుందేంటి నిషి? చెప్పాను కదా యువరాజ్, దాన్ని నమ్మించటం అంత సులువు కాదని. శ్రీవల్లి ఫోన్ ఇక్కడే ఉంది, ఫుల్ ఛార్జ్ లోనే ఉంది. ఛార్జింగ్ ఉన్నా కూడా శ్రీవల్లి ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది నిషి? ఏమో, ఆ విషయం ఫోన్ని అడుగు, చెప్తుందేమో. తమాషాగా ఉందా? తమాషాలుగా ఉంది నీకు. దాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందో నాకెలా తెలుస్తుంది? సరే, శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? ఇంట్లో ఉన్న శ్రీవల్లి అసలు ఎందుకు పలకట్లేదో అది తెలుస్తుంది కదా, పోనీ అది చెప్పు. శ్రీవల్లి ఇంట్లో లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి. ఇంట్లో ఉండాల్సిన శ్రీవల్లి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇందాకే మా అన్నొచ్చి అమ్మిని మా ఊరికి తీసుకొని పోయి ఉంటాడు, అమ్మిని మా ఊరికి తీసుకొని పోయి ఉంటాడు, అమ్మిని మా ఊరికి తీసుకొని పోయి ఉంటాడు. ప్లీజ్ నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ మాయా. ఏంటి, రాయుడు బాబా ఇంటికి వచ్చాడా? అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత శ్రీవల్లిని ఊరికి పంపుతానని చెప్పారు కదా, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చారు. టైంకి ఇంట్లో ఎవ్వరూ లేరు, లేట్ అవుతుందని శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మాకెవరికి చెప్పకుండా శ్రీవల్లిని ఎలా రాయుడు బాబాయ్తో పంపుతారు? ఏంది, నీకు చెప్పకుండానా? హ, అసలు ఆ అమ్మిని మా అన్నొచ్చి ఊరికి తీసుకొని పోయేదానికి నీకేటికి చెప్పాలా?